హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 2024-25 సంబంధించి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో 10th క్లాస్ వాళ్ళ ఎందుకంటే ఈసారి వాళ్ళకి సిబిఎస్ఈ ప్యాటర్న్లో అయితే సిలబస్ ఉంది. సో ఈవెన్ చాలామందికి అయితే మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో అందులో భాగంగా గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది అయితే పేపర్స్ ప్రిపేర్ చేశారు. సో ఎవరైతే ఈ FE1 పేపర్లో ప్రిపేర్ చేశారో వాళ్ళు కొన్ని మోడల్స్ అయితే ప్రిపేర్ చేసి వదిలారు పిల్లలకి. సో ఇక్కడైతే మీరు పేపర్ చూసుకోవచ్చు. దాని గురించి చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ అంటే ఇది లీక్ పేపర్ అనుకోదండి. సో టేక్ ఇట్ యాజ్ మోడల్ పేపర్, ఎందుకంటే దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ రేపు రాయబోయే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఫస్ట్ సెక్షన్లో మీకు మొత్తం 1 మార్క్ 4 ఉంటాయి, 4 1 4. అండ్ సెక్షన్ 2లో మీకు మొత్తం 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 2 4. అండ్ సెక్షన్ 3లో ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ సెక్షన్ 4 చూడండి, సెక్షన్ 4లో 1 8 8 మార్క్స్, అంటే టోటల్ మీకు లైక్ 20 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ బాగా చూసుకోండి అండ్ ఒకసారి పాస్ చేసుకోండి పేపర్ని. అలాగే సెక్షన్ 2లో ఉండే 2 క్వశ్చన్స్ కూడా బాగా చూసుకోండి. అండ్ సెక్షన్ 3లో కూడా క్వశ్చన్స్ అయితే చూసుకోండి. సో ఇంకా ఇది మీ సిలబస్ అయిన తర్వాత కూడా కమెంట్ చేయండి. ఇంతకీ ఇది మీ సిలబస్ అయినా కదా ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. అండ్ సెక్షన్ 4 చూడండి, ఒక ఎస్సే అయితే ఉంటుంది, ఆ ఎస్సే కూడా చూసుకోండి. సో డెఫినెట్గా ఇందులో నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెక్షన్ 4లో మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది చూడండి. సో ఆ ఇంటర్నల్ చాయిస్లో మీరు ఏదో ఒకటి అరేంజ్ చేసి అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. సో అండ్ ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఆన్సర్ అయితే పక్కా వచ్చేలాగైతే చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ more updates, and please do subscribe and do like and comment, share with someone who needs this one. And thank you so much for watching my video.